అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఒక్క పొద్దులు ఫాస్టింగ్లు ఉన్నారా కింద అయితే కామెంట్ చేయండి. మా ఆయన అయితే ఒక్క పొద్దున్నాడు కానీ నేనైతే లేను. కానీ చిన్నప్పటి నుంచి నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని. మా గగన్ పుట్టినప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల ఫాస్టింగ్ అయితే వదిలేసినాను. కానీ ఒక్కసారి ఫాస్టింగ్ వదిలేస్తే ఎప్పుడైతే శివరాత్రి సోమవారం వస్తుందో అప్పుడే ఫాస్టింగ్ ఉండాలి అంటారు కదా. నేను ఫాస్టింగ్ వదిలేసినప్పటి నుంచి అనుకుంటున్నాను శివరాత్రి సోమవారం రావాలని. కానీ ఇప్పటి వరకు రాలేదు. ఇంకా ఎట్లాగో మా ఆయన అయితే ఫాస్టింగ్ ఉన్నాడు కాబట్టి ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని నేను మా ఆయన కలిసి మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం గుడికి అయితే వచ్చిన. పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుండు అనిపించింది. కానీ పిల్లలు అంత పొద్దున లేవరు కాబట్టి పిల్లల్ని ఇంటి దగ్గరనే పడుకోబెట్టి నేను మా ఆయననే రావాల్సి వచ్చింది గుడికి. కానీ మేము వచ్చే లోపు శివుడికి నాన్ స్టాప్ అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. శివుడికి అభిషేకం అంటే ఎంత ఇష్టమో శివుడికి అభిషేకం చేయడం అంతకన్నా ఎక్కువ ఇష్టము. నేను గుడిలోకి వెళ్ళేటప్పటికి గర్భగుడిలో మంచిగా శివుడికి అయితే అభిషేకాలు చేస్తున్నారు. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు, చూస్తూనే ఉండాలనిపించింది. అక్కడి నుంచి కదల బుద్ధి కాలేదు. ఎంత ప్రశాంతంగా ఉందో గుడిలో అయితే. ఇంకా అక్కడనే కొంచెం సేపు కూర్చొని దేవుడికి మొక్కుకొని వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన ఆకుకూరలు ఉంటాయి కదా, అయితే ఆవులకైతే పెట్టేస్తున్నాను. లాస్ట్ టైం ఆకుకూరలు పెడదామంటే చుట్టుపక్కల ఎక్కడ దొరకలేదు. అందుకోసమే మా ఇంటి దగ్గరనే తీసుకొని ఇంకా గుడికి అయితే వచ్చినాం. చిన్న ఆవు పిల్ల అయితే ఎంత బాగుందో, క్యూట్గా తింటుంది. నాకైతే దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. మా అశ్వికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. పిల్లల్ని తీసుకెళ్ళాలి మనం చిన్న మిస్ అయినాం ఇక్కడ. కానీ ఈవినింగ్ అయితే జాతరకైతే వెళ్తాం కదా, అక్కడైతే మస్తు ఎంజాయ్ చేపిస్తాము. ఇంకా మంచిగా దర్శనం చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయినాం. శివరాత్రి అంటే అందరికి గుర్తుకొచ్చేది శ్రీ మంజునాథం మూవీ చూడండి, ఆ రోజు గడవనే గడవదు.